Welcome to the world's largest Amazon office that is located in Hyderabad. This is just a glimpse video. In total 15 floors ఉన్నాయి. ఇదైతే రిసెప్షన్ సెక్షన్. దిస్ ఈస్ ద గ్రౌండ్ ఫ్లోర్. ఈఫిల్ టవర్ బిల్డ్ చేయడానికి ఎంత స్టీల్ అయితే యూస్ చేశారో ఈ బిల్డింగ్ బిల్డ్ చేయడానికి దానికన్నా డబల్ స్టీల్ యూస్ చేశారంట. ఇన్ టోటల్ 49 లిఫ్ట్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్లో. ఫస్ట్ 3 ఫ్లోర్స్ వదిలేసి 4th ఫ్లోర్ నుంచి 15th ఫ్లోర్ వరకు అన్ని వర్క్ స్పేసెస్. ఒక్కొక్క ఫ్లోర్ డిఫరెంట్ థీమ్‌తో బిల్డ్ చేశారు. చూడటానికైతే చాలా బావుండే. ఎవ్రీ ఫ్లోర్ హ్యావ్ డిఫరెంట్ కాఫీ అండ్ ప్యాంట్రీ సెక్షన్ విత్ డిఫరెంట్ థీమ్స్. వర్క్ కల్చర్ అయితే చాలా టాప్ నాచ్. ఇదైతే ఆఫీస్ సరౌండింగ్స్ వ్యూ. ఆఫీస్‌లో ఎక్కడ చూసినా ఏ సరౌండింగ్‌లో చూసినా యాంబియన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. లార్జెస్ట్ ఆఫీస్ అంటే ఊరికే అనలేదు. డిఫరెంట్ ఫ్లోర్స్, డిఫరెంట్ థీమ్స్ అండ్ అమ్యూనిటీస్ చాలా బాగున్నాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ లైక్ ఇండోర్ క్రికెట్ పిచ్, గేమింగ్ కన్సోల్స్, టేబుల్ టెన్నిస్, బిలియార్డ్స్ అండ్ ఈవెన్ క్యారమ్స్ కూడా ఉన్నాయి. ఇలా ఈచ్ ఫ్లోర్‌కి టీవీస్ కూడా ఉన్నాయి ఎప్పుడైనా చూడడానికి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్‌కి క్యారమ్ సెక్షన్ అయితే ఉంది. ఇలా చిన్న లైబ్రరీ సెక్షన్ కూడా ఉంది. మనం బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు. See, these are different types of games that we do have. Even Zumba and yoga classes కూడా ఉన్నాయి. ఇది టేబుల్ టెన్నిస్ అండ్ PS5 వీడియో గేమ్ అండ్ క్యారమ్స్ అండ్ క్రికెట్ పిచ్, బిలియార్డ్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. బిల్డింగ్ మొత్తంలో గేమ్ సెక్షన్ అయితే హైలైట్. ఫ్రీ టైం దొరికినప్పుడు ఇలా అందరు ఎంప్లాయీస్ వచ్చి గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. గేమ్ సెక్షన్ కన్నా హైలైట్ సెక్షన్ ఏంటి అంటే క్యాఫెటేరియా. కంప్లీట్ సెకండ్ ఫ్లోర్ మొత్తం క్యాఫెటేరియానే. లంచ్ బాక్స్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఇక్కడే లంచ్ చేస్తారు. ఒకవేళ తెచ్చుకోకపోయినా కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ అండ్ క్యూజన్స్ ఉన్నాయి. ప్రైజెస్ అయితే చాలా అఫోర్డబుల్ ఉన్నాయి బయట కంటే. అంబియన్స్ విషయానికొస్తే కెఫెటేరియాలో టాప్ నాచ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్‌ని పెంచారు. చాలా రిలాక్స్డ్‌గా ఉండే. ఇదైతే 15th ఫ్లోర్ నుంచి వ్యూ. 15th ఫ్లోర్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఇంకా పక్కనున్న వేవ్ రాక్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. ఇది బిలియార్డ్స్. ఇది ఇంకో డిఫరెంట్ ఫ్లోర్. ఈ ఫ్లోర్ థీమ్ వచ్చేసి కొండపల్లి బొమ్మలతో చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలున్నాయి ఇక్కడ అలాంగ్ విత్ సోఫాస్. ఇది ఇంకో ఫ్లోర్. ఇక్కడ కోలాటం ఆడేవి ఉంటాయి కదా, కోలలు వాటితో చేశారు థీమ్. ఇది అయితే 14th ఫ్లోర్ నుంచి వ్యూ. ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేట్ ఆఫీసెస్ కనిపిస్తున్నాయి నానక్రమ్‌గూడలో ఉన్నవి. అది వేవ్ రాక్ బిల్డింగ్. వ్యూ అయితే చాలా బాగుండే. ఇది ఇంకో డిఫరెంట్ ఫ్లోర్. ఫ్లోర్‌కి ఇలా సోఫాస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్యాంట్రీ సెక్షన్స్. ఎక్కడైనా కూర్చోవచ్చు మనం. ఈ ఫ్లోర్‌లోనే ఉండాలని ఏం లేదు. ఇది వర్క్ స్పేస్. కంప్లీట్ అన్ని ఫ్లోర్స్‌లో వర్క్ స్పేసెస్ ఆల్మోస్ట్ ఇంతే సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ సాషెట్స్ అండ్ షుగర్ సాషెట్స్, అల్లం టీ, ఇలాచీ టీ, గ్రీన్ టీ, హార్లిక్స్, బూస్ట్ అన్ని సాషెట్స్ ఉంటాయి. సూప్స్ కూడా ఉంటాయి ఈవెన్. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎప్పుడైనా వర్క్ స్ట్రెస్ అనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి జస్ట్ కాఫీ, టీ అలా తాగేసి వెళ్తుంటారు అంతే. యాక్చువల్లీ ఇది ఎవ్రీ కార్పొరేట్ ఆఫీస్‌లో దిస్ ఈస్ ద వెరీ కామన్ థింగ్. యాహ్! అమెజాన్‌లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండదు. ఐ మీన్ వర్క్ అంటే ఎక్కువ హెల్త్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అమెజాన్‌లో. అండ్ ఆల్సో దే విల్ ప్రొవైడ్ మెనీ గుడీస్. ఓకే. సో, నేనైతే టీ, కాఫీ తాగను. సో, ఐయామ్ జస్ట్ హావింగ్ సమ్ హార్లిక్స్ ఇన్ హాట్ మిల్క్. ఇంకో గ్రేట్ థింగ్ ఏంటి అంటే ఈ ఆఫీస్‌కి 8,50,000 లీటర్స్ వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ ఉంది. అది కూడా చూపిస్తాను నేను. Caroms in every floor as usual. So this is the water recycling plant. They will recycle all the water and they'll reuse, which is a very good idea. So this is the different floor. Actually office వచ్చేసి నార్త్ అండ్ సౌత్ 2 డిఫరెంట్ డైరెక్షన్స్‌గా డివైడ్ చేశారు. సో ఇక్కడ థీమ్ వచ్చేసి మూవీ థీమ్. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అందరూ ఫేమస్ హీరో హీరోయిన్స్ ఫోటోస్‌తో
ఈ ఫ్లోర్ అంతా డిజైన్ చేశారు. బాగుండే. అండ్ ఆల్సో ఇంకో ఫ్లోర్, ఈ ఫ్లోర్ ఏంటి అంటే కంప్లీట్ క్రికెట్ థీమ్‌తో చిన్న చిన్న క్రికెట్ బాల్స్‌తో డెకరేట్ చేశారు. ఈ ఫ్లోర్ అంతా కంప్లీట్ క్రికెట్ థీమ్. సో, యాక్చువల్‌గా అంత టైం లేక నేను కంప్లీట్ వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను. కానీ ఇది చాలా చిన్న పార్ట్, జస్ట్ 10% ఇక్కడ చూస్తున్నది. ఈ యాంబియన్స్ అంతా కాఫెటేరియాలో. ఈ డెకరేషన్ అయితే చాలా బాగుండే. ఇదంతా కాఫెటేరియా థీమ్. ఆల్ ద 15 ఫ్లోర్స్‌లో కాఫెటేరియా అయితే చాలా హైలైట్ ఉంది. చాలా బాగుంది యాక్చువల్‌గా వర్క్ స్పేసెస్ కంటే. ఓన్లీ కాఫెటేరియా ఫ్లోర్‌లోనే, దట్ ఈస్ సెకండ్ ఫ్లోర్‌లోనే మోర్ దాన్ 1000 సీటింగ్ ఉంది. నేను వీకెండ్ సండే వెళ్ళాను కాబట్టి ఎక్కువ మంది లేరు. యాక్చువల్‌గా వీక్ డే రోజు చాలామంది ఉంటారు. ఈ బిల్డింగ్ వచ్చేసి 3½ ఇయర్స్ కన్‌స్ట్రక్ట్ చేశారంట. 2000 ఎంప్లాయీస్ 3½ ఇయర్స్ కన్‌స్ట్రక్ట్ చేశారంట. సో, ఇక్కడ వచ్చేసి ఇంకో థీమ్ ఉంది. ఇది కంప్లీట్ వరల్డ్ మ్యాప్ విత్ దేర్ కరెన్సీస్. ఏ కంట్రీలో ఏ కరెన్సీ యూజ్ చేస్తారో ఆ కరెన్సీతో కంప్లీట్ వరల్డ్ మ్యాప్ డిజైన్ చేశారు. కంప్లీట్ ఆల్ ఫ్లోర్స్‌లో నాకు ఈ థీమ్ చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్‌గా ఉండేయి. యాహ్! దిస్ ఈజ్ ఆల్ ఎవ్రీథింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.